పోయి కూడా కుదుర్చుకోలేదు, ఒక్క కంపెనీ కూడా ఎక్కడికి తీసుకురాలేదు అని. బట్ వైసీపీ వాదనేంటి, ఆనాడు శంకుస్థాపన చేసిన కంపెనీలని కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంలోని మంత్రులు శంకుస్థాపనలు చేసుకుంటున్నారు. గత 5 ఏళ్లలో విశాఖకు చాలా ఐటీ కంపెనీలు వచ్చాయి అని, మా ప్రభుత్వ హయాంలో మేము తీసుకొచ్చినవే అని అంటున్నారు. మరి ఏది నమ్మాలి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటుంది మేము ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాము, మా వల్లే మీరు ఈవేళ శంకుస్థాపన చేసుకుంటున్నారు, ఆ లోపు మీ ప్రభుత్వ హయాం వచ్చింది కాబట్టి. అసలు ఏమీ తీసుకురాలేదని అజయ్ గారు అంటున్నారు. దేవి గారు, ముందుగా మీకు, తోటి ప్యానల్ సభ్యులకు, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారములు, శుభోదయం. దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ, ప్రజలందరికీ. వాళ్ళు చెప్పింది నిజమైతే, ఏదైతే బొత్స సత్యనారాయణ గారు, ఇక్కడున్న వెంకటేశ్వర గారు వీళ్ళు చెప్పిందంతా నిజమైతే, వాళ్ళు 11 సీట్లకు పరిమితం ప్రజలు చెయ్యరండి. విశాఖపట్నానికి అన్ని ఐటీ కంపెనీలు తీసుకొస్తే ఉత్తరాంధ్ర ప్రజలకి అన్ని ఉద్యోగాలు వస్తే 11 సీట్లకి పడిపోరు వాళ్ళు. 11 సీట్ల దగ్గర వాళ్ళని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చెయ్యరు. సో దేవి గారు, ఒక కంపెనీ తీసుకురావడానికి ఏ ప్రభుత్వం అయినా చాలా కష్టపడాలండి. ఒక కంపెనీని తీసుకురావడానికి వాళ్ళతో డిస్కస్ చేయడం దగ్గర నుండి గ్రౌండ్ లెవెల్ అయ్యే వరకు, ఎంఓఏలు కుదుర్చుకునే వరకు చాలా చాలా కష్టపడాలి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రి పేషీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడాలి. అలా కష్టపడితేనే కంపెనీలు గ్రౌండ్ అవుతాయి. ముఖ్యంగా ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీలు, ఒక మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఐబిఎం కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, ఇలాంటి కంపెనీస్ ఏదో మీరు వెళ్ళి నేను ఫ్రీగా ఇచ్చేస్తాను, నాకు ఏదో చెయ్యండి మీరంటే ఆ కంపెనీలు అలా చేయవండి. ఎందుకంటే చాలా కోడ్ ఆఫ్ కండక్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏదో మాకు కిడ్ ప్రోకో లాగా మీకు రూపాయికి ఎకరా ఇస్తాం, మీరు మాకు ఏదో చేయండి, అలాగా ఏ కార్పొరేట్ కంపెనీ, ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ చెయ్యదు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీని అమలు చేయడానికి చాలా చాలా కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, బీజేపీ అధినాయకత్వం అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అంత ఈజీ కాదండి. ఏ రాష్ట్రంలోనైనా తీసుకురావడానికి అంత ఈజీ కాదు. మనకున్న అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అంతకుముందు అనుభవం. సో హైదరాబాద్ ఏదైతే ఆయన వరల్డ్ గుర్తింపు తీసుకొచ్చారో, ఆయనకున్న అనుభవం కానివ్వండి, అదే మాదిరిగా ఆయనకున్న అడ్మినిస్ట్రేషన్ స్కిల్ కానివ్వండి, దేశం మొత్తం తెలుసు. అలాగే మోడీ గారి గురించి ప్రపంచం మొత్తం తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మా అధినాయకుడు, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు దేశం మొత్తం తెలుసు, ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని. సో ఏదైనా కంపెనీ రావాలంటే దేవి గారు, మొట్టమొదట చూసేది ఎనీ పెద్ద కంపెనీలు మొట్టమొదటిగా చూసేది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందని చూస్తారండి. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, రోడ్లు ఉన్నాయా, వాటర్ ప్రొవైడ్ చేయగలరా, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయగలరా, ఇవన్నీ చూసిన తర్వాత కంపెనీలు ఎంఓఎస్ కుదుర్చుకుంటాయి. అంత ఈజీ కాదు, అదే చెప్తున్నాను. ప్రభుత్వాలకి, ఏ ప్రభుత్వం అండి అంత ఈజీ కాదు ఒక పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఎంఓఏలు కుదుర్చుకోవడానికి. ఇవన్నీ చూసుకొని వాళ్ళు లా అండ్ ఆర్డరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ బాగున్నాయని చూసుకొని, అలా చూసుకొని వచ్చిన కంపెనీలు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు కియా తీసుకోండి. అనంతపురంలో కియా వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలోనే తలసరి ఆదాయం దాదాపు 70,000 నుంచి 2,30,000 వెళ్ళింది. ఎలా వెళ్ళింది? కంపెనీ రాబట్టే కదా. ఆ తర్వాత అంతకు ముందు ప్రభుత్వ హయాంలో అసలు లా అండ్ ఆర్డర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కరెక్ట్ గా లేదు కాబట్టి ఏ కంపెనీలు కూడా ఏపీ ప్రభుత్వానికి రాలేదరా మీ అర్థం? అంతే కదండి. అంటే ఎటువంటి ఉపాధి అవకాశాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో తీసుకోండి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకపోతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే కంపెనీలు రావు. చెప్పమండి, ఎవరినైనా వస్తాయంటే రావండి. వాళ్ళు చూస్తారు, ఫస్ట్ చూసేది ఇదే. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అనేది ఫస్ట్ చూసేది. ఎనీ పెద్ద కంపెనీలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ అవుతుందని చూస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందని చూస్తారు, రోడ్లు ఎలా ఉంటాయని చూస్తారు, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయగలరా,
ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత కంపెనీలు వచ్చాయి. నేను అదే చెప్తున్నాను, వైసీపీ ప్రభుత్వంలో కంపెనీలు రాకపోగా, ఉదాహరణ చెప్తున్నాను కదా మీకు, కియా కంపెనీ తీసుకోండి. ఒక కియా కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ల్యాండ్ అయిన తర్వాత ఆ కంపెనీకి అనుబంధ సంస్థలు చాలా ఉంటాయండి. అవి వైసీపీ ప్రభుత్వంలో ఏమయ్యాయి? పక్క రాష్ట్రాలకు వెళ్ళాయి. ఎందుకు? ప్రజలందరికీ తెలుసు ఎందుకు వెళ్ళాయో. సో అందుకనే నేను అదే చెప్తున్నాను, ఈరోజు కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. దాదాపు మీరు చెప్పినట్టు 25 వరల్డ్ క్లాస్ పాలసీల దగ్గర నుంచి 16 నెలలు, విత్ ఇన్ 16 months ఏ రాష్ట్రంలో చెప్పండి? ఈవెన్ నాకు తెలిసి నేను ఐటీ ఎంప్లాయీని, దేవి గారు నాకు తెలుసు. సైబర్ టవర్స్ పునాదుల నుంచి నాకు తెలుసు. హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో నేను చాలా దగ్గర నుండి చూసాను, నాకు తెలుసు. 16 నెలల్లో 10,40,000 కోట్ల పెట్టుబడులు ఎప్పుడు రాలేదు. అలాగే ఇంకో 3 లక్షల పెట్టుబడులు కార్యక్రమానికి ముందుకు పోతున్నారు మన ప్రభుత్వం. అలాగే కర్నూలులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, అదే మాదిరిగా మొత్తం రాష్ట్రం మొత్తం ఈరోజు గూగుల్ డాటా సెంటర్ దగ్గర నుంచి కాగ్నిజెంట్ వచ్చిన తర్వాత దాదాపు 25,000 ఉద్యోగాలు విశాఖపట్నం, మా ఉత్తరాంధ్ర అండి. మీరు ఇదే చెప్తున్నాను, రాసుకోండి మీరు దేవి గారు. మీరు ఒక ఐటీ ఎంప్లాయీగా ఏపీ ఏ విధంగా ఐటీలో అభివృద్ధి చెందింది అని చెప్తున్నారా? అంటే హైదరాబాద్ ఎలా ఉంది, ఏపీ ఎలా ఉందని కంపారిజన్ చేసుకుంటున్నారు. ఐటీ ఎంప్లాయీగా అలా బాగుందని చెప్తున్నారా, లేకపోతే ఒక కూటమిలో ఉన్న జనసేన ప్రతినిధిగా మాట్లాడుతున్నారా? కూటమిలో ఉన్న జనసేన ప్రతినిధిగా కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆయన ఎక్స్పీరియన్స్, చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్, ఆయన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, ఇవన్నీ ఉంటాయండి కంపెనీలు రావడానికి. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి. హైదరాబాద్ లో ఐఎఫ్బి వచ్చినప్పుడు దేవి గారు పక్కన మహారాష్ట్ర, కర్ణాటక, చెన్నై, బెంగళూరు ఇవన్నీ పోటీ పడ్డాయి. ఇంతమంది పోటీ ఉన్నా కానీ హైదరాబాద్కి ఎలా తీసుకొచ్చారు ఆయన? అంటే రెడ్ కార్పెట్ వేయాలండి అలాంటి ఆటలకి. అవి ఎందుకు వస్తాయంటే ఆ స్కిల్స్ ఉండాలి, ఆకట్టుకునే స్కిల్స్ ఉండాలి. అది నేను ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరో చంద్రబాబు నాయుడికి లేవంటే ఊరుకు జనాలు హర్షించరండి. భారతదేశం మొత్తం తెలుసు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ గురించి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, కియా కంపెనీ వచ్చింది, ఈ అధికారంలో ఉన్నప్పుడు అనుబంధ సంస్థలు ఉంటాయి కియా కంపెనీకి. చాలా అనుబంధ సంస్థలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి. ఎందుకు వెళ్ళాయి? అలాగే లూలు గ్రూప్, విశాఖపట్నంలో లూలు గ్రూప్ పెడదాం అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోయారు. అమర్ రాజా, వీళ్ళంతా ఎందుకు సార్? ఇప్పుడు నాకు నిజంగా హాస్యాస్పదంగా ఉంటుందండి. మిగతా వాళ్ళు ఎవరో మాట్లాడితే పర్లేదు కానీ బొత్స సత్యనారాయణ గారు, ఆయన సమైక్య రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి. ఆయన అప్పట్లో ముఖ్యమంత్రి కూడా కావాల్సింది. ఆయన ఏదో తప్పిపోయింది. అలాంటి వ్యక్తులు కూడా ఈ విధంగా ఆయన వీలైతే వింటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్, ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి, చెప్పాలి. కాకపోతే వినాలనుకోండి, లిజనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఈ విషయంలో ఒక మాట చెప్తానండి మీకు. నరేంద్ర మోడీ గారు మన ఒక పెద్ద అని చెప్తే విన్నాను నేను. నరేంద్ర మోడీ గారు అంటండి తన మీటింగ్ లో కానీ, కేబినెట్ మీటింగ్ లో కానీ, లేకపోతే పార్టీ మీటింగుల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి మాట వింటారండి. ఫస్ట్ మా దీంట్లో మా ట్రైనింగ్స్ కూడా ఉంటుంది. లిజనింగ్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా మంచి చెప్తే తీసుకునే ఇది కూడా ఉండాలి. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడుందండి? ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. ఏదో బొత్స సత్యనారాయణ గారు తప్పక ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి మాట్లాడుతున్నారు అంటే తప్పదు కదా. ఇంకా ఇప్పుడు వెంకటేశ్వర గారు కూర్చున్నారు పెద్ద ఆయన, ఆయనకి చెప్పమనండి పని వేరే వాళ్ళ ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పండి. రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోమన్నాడు చాలు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడుగులు వేశారో సమైక్య రాష్ట్రంలో, అవన్నీ ఆయన వచ్చిన తర్వాత చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్స్ ని మొత్తం దగ్గరుండి అంతా చేస్తే ఆ వెనకాతల సైబర్ పర్లని కట్టారండి. అది రాజశేఖర రెడ్డి గారు కటింగ్ చేశారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు రిబ్బన్ కటింగ్ చేశారు, చాలా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యామనండి. ఆయన మాట్లాడేవారు ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అయ్యా చంద్రబాబు ఏమిటండి మీరు ఏదో హైదరాబాద్ లో 2 రోడ్లు వేసి 2
బ్రిడ్జిలు వేసి ఏదో అభివృద్ధి అంటారు అని వారు. కానీ ఆయన అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టార్ట్ చేశారో అన్ని ముందుకు తీసుకెళ్లారు. అది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళ వాదన కూడా అదే కదా, మా ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఎన్నో కంపెనీలు మేము తీసుకొచ్చాము, శంకుస్థాపన చేశాము, వాటిని మీరు స్టార్ట్ చేశారంటున్నారు కదా. భాగమండి ఇది, ముందుకు తీసుకెళ్లాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వచ్చిన వెంటనే ప్రజావేదికను కూలగొట్టారు. ఆయన కూలగొట్టడంతో స్టార్ట్ అయింది ఆయన పరిపాలన. అందుకే మన రాష్ట్రం ఇలా వెనకబడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లేకపోతే మన రాష్ట్రానికి ఏం తక్కువ చెప్పండి? వనరులకు ఏమైనా తక్కువ? విద్యార్థికులు ఉన్నారు. ఈ రోజు ఐటీలో తీసుకుంటే భారతదేశం ప్రపంచంలో నలుగురులో ఒకరు భారతదేశం నుంచి ఉంటే భారతదేశం మొత్తంలో నలుగురు ఒకరు తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎలాంటి ఇప్పుడు నాలాంటి సామాన్యమైన వ్యక్తి అండి, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. ఎందుకు ఈ రోజు ఆత్మగౌరవంతో బతుకుతున్నాం? ఈ రోజు ఉత్తరాంధ్ర తీసుకుంటే ఎందుకండి ఇంకా చదువుకునే యువత అక్కడ భువనేశ్వర్ మీదో లేకపోతే హైదరాబాద్ మీదో చెన్నై మీదో నేనిదే చెప్తున్నాను. 29 కల్లా దాదాపు మినిమం తక్కువలో తక్కువ 3 లక్షల నుంచి 5 లక్షల ఐటీ ఉద్యోగాలు వైజాగ్లో రాబోతున్నాయి వీళ్ళు కూటమి ప్రభుత్వం చేసే కృషి వల్ల. ఓకే, అంటే 29 వరకు మీరే ఉంటారనుకుంటున్నారా? 2029 వరకు ఎందుకు ఉండవండి? ఇది 5 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా టైం. 29 వరకు 29 వరకు కాదు,